పెద్ద ఎత్తున ప్రైవేటు విదేశీ వర్షులను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేటు విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలని నిర్ణయించాం. దేశంలో పేరెన్నిక కన్న బిట్స్ను అమరావతిలో ఏర్పాటుకు 70 ఎకరాలు కేటాయిస్తూ ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. టాటా గ్రూప్, ఎల్&టీ, ఐఐటి మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ చేయాలని నిర్ణయించాం. దీనిని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2025ను మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రవేశపెడుతూ దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. వివిధ ఫారిన్ వర్సిటీల క్యాంపస్లను రాష్ట్రానికి రప్పించాలన్నది సభ్యుల మనోగతం. 2016లో ప్రైవేటు వర్సిటీల చట్టం తేవడం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది. అవి యూజీసీ గైడెన్స్కు విరుద్ధంగా ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ వర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ వర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉండాలని నిబంధన విధించారు. ఈ విషయంలో యూజీసీ నిబంధనలు వేరుగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో చర్చించి ఆ చట్టాన్ని సవరించాల్సి ఉంది. విశాఖలో ఏఐ యూనివర్సిటీ, అమరావతిలో పోర్ట్ వర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తామని పేర్కొన్నారు. పలు ప్రైవేటు వర్సిటీలు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, ఏఎంఈ వర్సిటీ ఫిలిప్పీన్స్ ఆసక్తి కనబరిచాయి. ఇతర వర్సిటీల ప్రతినిధులు కూడా చర్చలకు వస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రైవేటు రంగంలో భారత్లో టాప్ వర్సిటీలతో పాటు విదేశీ యూనివర్సిటీలను ఏపీకి తెచ్చేందుకు ప్రోత్సహిస్తాం. కేవలం అమరావతి, విశాఖపట్నంకే కాకుండా అన్ని ప్రాంతాలకు తెస్తాం. ఇన్సెంటివ్లు అధికంగా ఇచ్చి రాయలసీమకు కూడా వర్షాలు రప్పించేందుకు కృషి చేస్తున్నాం. కనిగిరి ప్రాంతానికి ట్రిపుల్-ఐటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తాం. ఆంధ్ర కేసరి యూనివర్సిటీని 2022లో ఎటువంటి శాంక్షన్ పోస్టులు లేకుండా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రొఫెసర్లు, సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతానికి దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన మెకానిజం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆంధ్ర కేసరి యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఎప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రధానంగా ఉన్నత విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. 2016లో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టాన్ని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం తేవడం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నానికి సెంచరీన్ యూనివర్సిటీ మంజూరు చేసి 75 ఎకరాలు 4.75 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు ఏర్పాటు చేశారు. 23 ప్రోగ్రాంలలో 133 మంది అధ్యాపకుల ద్వారా 2550 మంది విద్యార్థులు అక్కడ శిక్షణ పొందుతున్నారు. దీనికి అనుబంధంగా 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 ఇంక్యుబేషన్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ట్రస్ట్ పరిధి ఒరిస్సాలో ఉండటంతో కొన్ని పాలనాపరమైన సమస్యలను వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. సకాలంలో నిధులు వారికి రాలేదు. ఈ వర్సిటీ అభివృద్ధికి స్పాన్సరింగ్ బాడీగా ఏపీలో అనుమతి ఇవ్వాలని, ఇన్కమ్ ట్యాక్స్ CUTF ఏపీ కింద ఉంచాలని వారు కోరారు. వర్సిటీలకు సంబంధించి సవరణ చేయాలంటే శాసనసభ, మండలికి మాత్రమే అధికారం ఉంది. అందుకే ఈ సవరణ బిల్లు ప్రతిపాదిస్తున్నామని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. అంతకుముందు అనకాపల్లి ఎమ్మెల్యే కోనతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రంలోకి అనుమతించే విషయమై పరిశీలించాలని కోరారు. బుచ్చి చౌదరి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీనివల్ల రాష్ట్ర సంపద కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుంది. కొన్ని వర్సిటీలు ఇక్కడ ఏర్పాటు చేసిన ఐటీ, GST రిజిస్ట్రేషన్ వేరే ప్రాంతాల్లో ఉండటం వల్ల ఆదాయం అక్కడికి వెళుతోంది. ప్రైవేట్ యూనివర్సిటీలు ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రానికి రప్పించేందుకు సబ్సిడీపై వారికి భూములు ఇవ్వాలి. మన రాష్ట్రంలో కూడా ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలను ప్రోత్సహించాలని కోరారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ కనిగిరిలో ట్రిపుల్-ఐటీ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తిరిగి ప్రారంభించాలని కోరారు. ప్రకాశం జిల్లాలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.